శేఖర్ ప్రవళి పెళ్లి కథ. ఎపిసోడ్ తొలి పరిచయం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న సీతాపురం గ్రామంలో శేఖర్ అనే యువకుడు నివసించేవాడు. అతను కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉండేవాడు. అతని కల మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలవడం. అదే గ్రామానికి సమీపంలోని ఊరిలో ప్రవళి అనే అమ్మాయి ఉండేది. ఆమె చదువులో తెలివైనది, అందరితో ప్రేమగా మాట్లాడే స్వభావం కలైదైనదే. తన తల్లిదండ్రులకు ఎంతో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడే శేఖర్, ప్రవళి మొదటిసారి ఎదురుపడ్డారు. ప్రవళి చేతిలో ఉన్న పూల బుట్ట జారి కింద పడైపోవడంతో శేఖర్ వెంటనే వాటిని ఏరై ఆమెకు ఇచ్చాడు. ధన్యవాదాలు అని ప్రవళి చిరునవ్వుతో చెప్పింది. ఇందులో ధన్యవాదాలు ఏముంది, సహాయం చేయడం నా బాధ్యత అని శేఖర్ నవ్వుతూ అన్నాడు. ఆ చిన్న పరిచయం ఇద్దరి మనసుల్లో ఒక మంచి గుర్తుగా నిలిచింది. ఆ రోజు ముగిసిన ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ తెలియకుండా వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తదుపరి ఎపిసోడ్లో శేఖర్, ప్రవళి మళ్లీ ఎలా కలుసుకున్నారు, వారి స్నేహం ఎలా మొదలైంది. శేఖర్ ప్రవళి పెళ్లి కథ. ఎపిసోడ్ స్నేహం ప్రేమగా మారిన వేళ. ఉత్సవాల్లో జరిగిన ఆ చిన్న పరిచయం తర్వాత శేఖర్, ప్రవళి ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. కానీ ఒకరి చిరునవ్వు మరొకరి మనస్సులో మాత్రం చెరగని గుర్తుగా మైతేలైపోయింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ గ్రంథాలయంలో ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ప్రవళి ఒక కథల పుస్తకం కోసం వెతుకుతుండగా అదే పుస్తకాన్ని శేఖర్ కూడా తీసుకోవడానికై వచ్చాడు. మీరు తీసుకోండి అని శేఖర్ అన్నాడు. లేదు, మీరు చదివి అయిపోయాక నేను తీసుకుంటాను అని ప్రవళి నవ్వుతూ చెప్పింది. ఆ రోజు నుంచి ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పుస్తకాలు, కుటుంబం, కలలు, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. వారి స్నేహం రోజురోజుకు బలపడైంది. ఒక సాయంత్రం చెరువు గట్టు దగ్గర కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉండగా శేఖర్ ధైర్యం చేసి ఇలా అన్నాడు. ప్రవళి, నీతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. జీవితాంతం ఇలా నీతోనే ఉండాలని ఉంది. ప్రవళి కొద్దిసేపు మౌనంగా ఉండి చిరునవ్వుతో, నాకు అదే అనిపిస్తుంది శేఖర్ అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలతో వారి స్నేహం ప్రేమగా మారింది. కాని వారి ప్రేమకు ఇంకా కుటుంబాల అంగీకారం అనే పెద్ద పరీక్ష ఎదురుచూస్తోంది. తదుపరి ఎపిసోడ్లో శేఖర్, ప్రవళి ప్రేమ విషయం కుటుంబాలకు ఎలా తెలిసింది, వారు అంగీకరిస్తారా. శేఖర్ ప్రవళి పెళ్లి కథ. ఎపిసోడ్ ప్రేమకు పరీక్ష. శేఖర్, ప్రవళి ప్రేమ విషయం కొద్ది రోజుల్లోనే ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. మొదట అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దలు వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోలేదు. ప్రవళి తండ్రి ఇలా అన్నాడు. ప్రేమ ఒక్కటే సరిపోదు, జీవితాన్ని నడిపించడానికి బాధ్యత, నమ్మకం కూడా ఉండాలి. ఆ మాటలు శేఖర్ను ఆలోచింపజేశాయి. తన ప్రేమ నిజమైనదని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షాలు పడ్డాయి. చాలా మంది ఇబ్బందుల్లో పడ్డారు. శేఖర్ యువకులతో కలిసి సహాయక చర్యలు చేపట్టి వృద్ధులకు ఆహారం, పైళ్లతో మందలో అందించాడు. ప్రవళి కూడా మహిళలతో కలిసి బాధితులకు భోజనం తయారు చేసింది. ఇద్దరు ఎలాంటి ప్రచారం లేకుండా చేసిన సేవను చూసి గ్రామ పెద్దలు ఎంతో మెచ్చుకున్నారు. ప్రవళి తండ్రి శేఖర్ దగ్గరకు వచ్చి, నువ్వు మా కూతురిని మాత్రమే కాదు, మా కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడగలవని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది అని అన్నాడు. ఆ మాటలు విన్న ప్రవళి కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. రెండు కుటుంబాలు కలిసి పెళ్లికి శుభముహూర్తం చూసే పనిలో పడ్డాయి. కాని అదే సమయంలో ఒక అనుకోని వార్త వచ్చింది. శేఖర్ కు మరో పట్టణంలో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. పెళ్లికి ముందు అతను ఆ ఉద్యోగం కోసం వెళ్లాలా లేక ఊరిలోనే ఉండాలా. తదుపరి ఎపిసోడ్లో శేఖర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం వారి పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. శేఖర్ ప్రవళి పెళ్లి కథ. ఎపిసోడ్ ఒక నిర్ణయం, రెండు జీవితాలు. పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న సమయంలో శేఖర్ కు నగరంలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం కూడా చాలా బాగుంది. కానీ ఉద్యోగంలో చేరాలంటే వెంటనే నగరానికి వెళ్లాల్సి ఉంది. శేఖర్ ఆలోచనలో పడ్డాడు. ఒకవైపు తన కలల ఉద్యోగం, మరోవైపు ప్రవళితో పెళ్లి. ఆ విషయం ప్రవళికి చెప్పగానే ఆమె ప్రశాంతంగా నవ్వుతూ, నీ కలలను వదులుకోవద్దు శేఖర్, మన ప్రేమ నమ్మకంపై నిలబడి ఉంది.
నువ్వు వెళ్లి మంచి స్థాయికి చేరుకో. నేను నీ కోసం ఎదురు చూస్తాను అనే చెప్పింది. రవలి మాటలు శేఖర్కు కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. అతను నగరానికి వెళ్లి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ తమ కలలను పంచుకునేవారు. కొన్ని నెలల తర్వాత శేఖర్ తన పనిలో మంచి పేరు సంపాదించాడు. అతని నిజాయితీని చూసి కంపెనీ అతనికి పదోన్నతి కూడా ఇచ్చింది. అతను వెంటనే ఊరికి వచ్చి రవలి ఇంటికి వెళ్లి, ఇప్పుడు మన భవిష్యత్తు కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మన పెళ్లిని ఘనంగా జరుపుకుందాం అని అన్నాడు. రెండు కుటుంబాలు ఆనందంతో శుభముహూర్తం ఖరారు చేశాయి. ఊరంతా పెళ్లి సందడితో కలకలలాడింది. తదుపరి ఎపిసోడ్లో శేఖర్ రవలి పెళ్లి వేడుకలో జరిగిన అనుకోని సంఘటన ఏమిటి? వారి జీవితంలో కొత్త మలుపు ఎలా వచ్చింది? శేఖర్ రవలి పెళ్లై కథ. ఎపిసోడ్ మంగళసూత్రం ముందు జరిగిన అద్భుతం. పెళ్లి రోజు ఉదయం సీతాపురం గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఇంటి ముందు రంగవల్లులు, మామిడి తోరణాలు, పూలతో అలంకరించిన కళ్యాణ మండపం అందరినీ ఆకట్టుకుంది. శేఖర్ సంప్రదాయ వస్త్రధారణలో బంధువులతో కలిసి ఊరేగింపుగా మండపానికి చేరుకున్నాడు. రవలి పట్టుచీరలో దేవతలా కనిపించింది. పెద్దలు ఆశీర్వదిస్తూ అక్షింతలో సైతం చేసుకున్నారు. అప్పుడే ఒక చిన్న బాలుడు ఏడుస్తూ మండపంలోకి వచ్చాడు. నా అమ్మ కనిపించడం లేదు అని భయంతో చెప్పాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నా శేఖర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బాలుడిని తీసుకుని అతని తల్లిని వెతకడానికి బయలుదేరాడు. రవలి కూడా అతనితో వెళ్ళింది. కొద్దిసేపటికే జనసందోహంలో తప్పిపోయిన ఆ మహిళను ఇద్దరు గుర్తించి ఆమెను తన కుమారుడి దగ్గరకు తీసుకొచ్చారు. తల్లి కొడుకు కలుసుకున్న దృశ్యం చూసై అక్కడున్న వారి కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఈ సంఘటనను చూసిన గ్రామ పెద్దలు ఇతరుల సంతోషాన్ని ముందుగా చూసే ఈ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉంటారు అని ఆశీర్వదించారు. సరిగా ముహూర్త సమయానికి శేఖర్ రవలి మెడలో మంగళసూత్రం కట్టాడు. మంగళ వాయిద్యాలు మోగాయి. బంధువుల అక్షింతల మధ్య ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కాని పెళ్లి కానుకల్లో ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: ఈ పెట్టెను మొదటి వివాహ వార్షికోత్సవం రోజున మాత్రమే తెరవాలి. ఆ పెట్టెను ఎవరు పంపారు? అందులో ఏముంది? తదుపరి ఎపిసోడ్లో ఆ రహస్య పెట్టె వారి జీవితంలో ఎలాంటి ఆశ్చర్యాన్ని తీసుకువచ్చిందో తెలుస్తుంది. శేఖర్ రవలి పెళ్లి కథ. ఎపిసోడ్ రహస్య పెట్టె. పెళ్లి తర్వాత శేఖర్ రవలి ఆనందంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ రహస్య చెక్క పెట్టెను ఇంట్లోని పూజ గదిలో జాగ్రత్తగా ఉంచారు. 1 సంవత్సరం ఎలా గడిచిపోయిందో వారికి తెలియలేదు. వారి మొదటి వివాహ వార్షికోత్సవం రోజు ఉదయం ఇద్దరు పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని ఆ పెట్టెను తెరవాలని నిర్ణయించుకున్నారు. పెట్టి తెరిచిన వెంటనే అందులో ఒక పాత లేఖ, ఒక వెండి నాణెం, ఒక చిన్న తాళం చెవి కనిపించాయి. లేఖలో ఇలా రాసి ఉంది: నిజమైన సంపద బంగారం కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ఈ తాళం చెవి మా పాత ఇంటి వెనుక ఉన్న చిన్న గదికి చెందింది. అక్కడ మీ ఇద్దరి భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక బహుమతి ఉంది. శేఖర్ రవలి ఆశ్చర్యపోయారు. వెంటనే ఇద్దరు పాత ఇంటికి వెళ్లి ఆ తాళం చెవితో తలుపు తెరిచారు. లోపల ఎన్నో పుస్తకాలు, పాత చిత్రాలు, ఒక డైరీ ఉన్నాయి. ఆ డైరీలో శేఖర్ తాతగారు గ్రామంలోని పిల్లల కోసం ఒక ఉచిత గ్రంథాలయం నిర్మించాలని కలలు కన్నారని తెలిసింది. రవలి ఆనందంగా, మనకు వచ్చిన ఈ బహుమతిని మన కోసం కాకుండా గ్రామం కోసం ఉపయోగిద్దాం అని చెప్పింది. శేఖర్ కూడా అంగీకరించాడు. ఇద్దరూ కలిసి ఆ గదిని శుభ్రం చేసి చిన్న గ్రంథాలయంగా మార్చడం ప్రారంభించారు. గ్రామంలోని పిల్లలు ప్రతిరోజు అక్కడికి వచ్చి పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. శేఖర్ రవలి పేర్లు గ్రామమంతా గౌరవంగా వినిపించసాగాయి. కాని ఒకరోజు ఆ గ్రంథాలయ భూమిపై ఒక వ్యాపారి తనకు హక్కు ఉందని చెప్పి నోటీసు పంపించాడు. తదుపరి ఎపిసోడ్లో శేఖర్ రవలి తమ కలల గ్రంథాలయాన్ని కాపాడుకోగలరా? కొత్త సవాలు ఎలా ఎదుర్కొన్నారు? శేఖర్ రవలి పెళ్లి కథ. ఎపిసోడ్ కలను కాపాడిన ధైర్యం. గ్రంథాలయానికి వచ్చిన నోటీసు చూసి గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ భూమి మాదే అని ఒక వ్యాపారి కోర్టు పత్రాలు చూపించాడు. శేఖర్ కోపపడకుండా నిజాన్ని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. రవలి పాత డైరీలు, గ్రామ రికార్డులు, పెద్దల వద్ద ఉన్న పత్రాలన్నీ సేకరించింది. గ్రామంలోని ఈళ్ల రామయ్య తాత ముందుకు వచ్చి,
ఈ స్థలాన్ని శేఖర్ తాతగారు పిల్లల చదువు కోసం దానం చేశారు. నేను ఆ రోజే చూశాను అని చెప్తాడు. పాత రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా దొరకడంతో నిజం బయటపడింది. వ్యాపారి చెప్పిన హక్కు చెల్లదని అధికారులు ప్రకటించారు. గ్రంథాలయం మళ్లీ పిల్లల నవ్వులతో నిండిపోయింది. ఆ సందర్భంగా గ్రామ పెద్దలు శేఖర్ రవలిని సన్మానించి గ్రంథాలయానికి రవలి శేఖర్ జ్ఞాన నిలయం అనే పేరు పెట్టారు. అదే రోజు రవలి శేఖర్ చేతిలో ఒక చిన్న బహుమతి పెట్టింది. అందులో చిన్న బేబీ షూస్ ఉన్నాయి. శేఖర్ ఆశ్చర్యంగా చూస్తుండగా రవలి చిరునవ్వుతో మన కుటుంబంలోకి ఇంకో చిన్నారి రాబోతున్నాడు అని చెప్పింది. ఆ వార్త విన్న శేఖర్ ఆనందంతో రవలిని హత్తుకున్నాడు. గ్రామమంతా శుభాకాంక్షలు తెలిపింది. తదుపరి ఎపిసోడ్లో వారి జీవితంలోకి వచ్చిన చిన్నారి ఎలాంటి కొత్త ఆనందాలను, కొత్త బాధ్యతలను తీసుకొచ్చాడో తెలుసుకుందాం. శేఖర్ రవలై పల్లై కథ. ఎపిసోడ్ కొత్త జీవితానికి స్వాగతం. కాలం నెమ్మదిగా గడుస్తోంది. శేఖర్, రవలి ఇద్దరూ ఎంతో ప్రేమతో కొత్త అతిథి రాక కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఒక వర్షపు రాత్రి రవలికి నొప్పులు మొదలయ్యాయి. శేఖర్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గంటల తరబడి ఆతృతగా ఎదురు చూసిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చే చిరునవ్వుతో అభినందనలు, మీకు పండంటి ఆడబిడ్డ పుట్టింది అని చెప్పారు. ఆ మాట విన్న శేఖర్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రవలి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చూసింది. చిన్నారికి హర్షిత అనే పేరు పెట్టారు. ఆమె నవ్వు ఇంటినంతా ఆనందంతో నింపేసింది. కొన్ని సంవత్సరాల తరువాత హర్షిత కూడా తన తల్లిదండ్రుల్లాగే గ్రంథాలయానికి వెళ్లి పిల్లలకు కథలు చదివి వినిపించేది. ఆమె వల్ల మరింత మంది పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెరిగింది. ఒకరోజు జిల్లా స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి ఆ గ్రంథాలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇళ్లల్లో చదువుపై ఆసక్తిని పెంచినందుకు శేఖర్, రవలిని ప్రత్యేకంగా సత్కరించారు. ఆ సందర్భంగా అధికారులు ఒక పెద్ద వార్త చెప్పారు. ఈ గ్రంథాలయాన్ని జిల్లా మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామమంతా ఆనందంతో చప్పట్లు కొట్టింది. కానీ అదే సమయంలో మరో ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తి శేఖర్ కుటుంబానికి సంబంధించిన ఒక పాత రహస్యాన్ని చెప్పాలని కోరాడు. ఆ రహస్యం ఏమిటి? అది వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? తదుపరి ఎపిసోడ్లో శేఖర్ కుటుంబ చరిత్రలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన నిజం బయటపడుతుంది. శేఖర్ రవలి పెళ్లి కథ. ఎపిసోడ్ పాత రహస్యం, కొత్త బంధం. జిల్లా మోడల్ లైబ్రరీగా గ్రంథాలయం ఎంపికైన ఆనందంలో గ్రామం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. అదే సమయంలో తెల్ల జుట్టుతో ఉన్న ఒక వృద్ధుడు శేఖర్ ఇంటి ముందు నిలబడ్డాడు. నా పేరు సత్యమూర్తి. నీ తాతగారికి నేను చిన్ననాటి స్నేహితుడిని అని ఆయన నెమ్మదిగా చెప్పాడు. శేఖర్, రవలి ఆయనను గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించారు. సత్యమూర్తి తన బ్యాగ్ నుంచి పాత ఫోటో ఆల్బం, కొన్ని లేఖలు బయటకు తీశాడు. నీ తాతగారు ఒకసారి గ్రామ పిల్లల చదువు కోసం పెద్ద భూమిని దానం చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల ఆ పని పూర్తి కాలేదు. ఆ భూమి ఇప్పటికై మా కుటుంబం పేరు మీద ఉంది. ఇప్పుడు ఆయన కలను నెరవేర్చడానికై దాన్ని మై గ్రంథాలయానికై అందిస్తున్నాను అని చెప్పారు. ఆ మాటలు విన్న శేఖర్ కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. రవలి చేతులు జోడించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని నెలల్లోనే ఆ స్థలంలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభమైంది. పిల్లల కోసం డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ గది, చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం రోజున చిన్న హర్షిత వేదికపై నిలబడి, పుస్తకం ఒక మంచి స్నేహితుడు, చదువు మన జీవితాన్ని మార్చుతుంది అని చెప్పింది. అందరూ చప్పట్లతో ఆమెను అభినందించారు. ఆ రోజు రాత్రి శేఖర్, రవలి గ్రంథాలయం ముందు నిలబడి తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్న పరిచయంతో మొదలైన వారి ప్రేమ ఇప్పుడు ఒక గ్రామం భవిష్యత్తును మార్చే ఉద్యమంగా మారైంది. తదుపరి ఎపిసోడ్లో ఫైనల్ శేఖర్ రవలి జీవితంలో చివరి గొప్ప మలుపు, వారి కళ ఎలా రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందో తెలుసుకుందాం. శేఖర్ రవలి పెళ్లి కథ. ఎపిసోడ్ చివరి భాగం, ప్రేమతో నిర్మించిన వారసత్వం. కొత్త గ్రంథాలయం ప్రారంభమైన తర్వాత సీతాపురం గ్రామం పూర్తిగా మారిపోయింది. ప్రతి సాయంత్రం పిల్లలు పుస్తకాలు చదవడానికి, యువకులు కొత్త విషయాలు నేర్చుకోవడానికై అక్కడికై వచ్చేవారు. శేఖర్, రవలి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉన్నారు.
వారి కుమార్తె హర్షిత కూడా తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ చిన్నారులకు కథలో చెప్పేదై. ఒకరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ జ్ఞాన కేంద్రం అవార్డును ప్రకటించింది. ఆ అవార్డు సీతాపురం గ్రంథాలయానికే దక్కింది. అవార్డు ప్రదానోత్సవంలో శేఖర్ మాట్లాడుతూ, ఈ విజయం నాది కాదు, ఇది నా గార్యతవలి, మా గ్రామ ప్రజలు చదువుపై నమ్మకం ఉంచిన ప్రతి చిన్నారి విజయం అని చెప్పాడు. రవలి తన ప్రసంగంలో, ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు జీవించడం మాత్రమే కాదు, సమాజం కోసం కలిసి ఒక మంచి పని చేయడం కూడా ప్రేమే అని చెప్పింది. ఆ మాటలకు సభ మొత్తం నిలబడి చప్పట్లు కొట్టింది. కొన్ని సంవత్సరాల తరువాత హర్షిత పెద్దయి గ్రంథాలయ నిర్వాహకురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె ఆధ్వర్యంలో మరిన్ని గ్రామాల్లో కూడా చిన్న గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. ఒక సాయంత్రం శేఖర్, రవలి మొదటిసారి కలిసిన ఆలయం మెట్లపై కూర్చొని తమ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నువ్వు పూల బుట్ట ఎత్తి ఇవ్వకపోయి ఉంటే మన కథ మొదలయ్యేదే కాదు అని రవలి నవ్వింది. శేఖర్ చిరునవ్వుతో, అది విధి రాసిన మొదటి పేజీ, మిగతా పుస్తకం మనం కలిసి రాసాం అని చెప్పాడు. అస్తమిస్తున్న సూర్యుడి కాంతిలో ఇద్దరు చేతులు పట్టుకుని నడుస్తుంటే వారి వెనుక గ్రంథాలయంలో పిల్లల నవ్వులు మార్మోగుతున్నాయి. నీతి, నిజమైన ప్రేమ ఇద్దరి జీవితాలను మాత్రమే కాదు, సమాజాన్ని కూడా వెలిగించగలదు. నమ్మకం, సహకారం, సేవాభావం ఉంటే చిన్న కల కూడా గొప్ప వారసత్వంగా మారతందై. ముదింపు సుశ్రీదే సారెల్లికే హ్యాని.